హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, బియ్య పిండితో స్నాక్ ఐటమ్ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి తింటే మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుందండి. అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేసుకొని బాగా కరకరలాడుతూ తినేయచ్చండి. పైన క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దామా. 2 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని బాగా నలిపి ఒక బౌల్లో వేసుకోండి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. అలానే కొంచెం అల్లము, 2 వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. చాలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు, వాము అండి. కొంచెం వాము వేసుకోవడం వల్ల కొంచెం నలిపి వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మరీ టేస్ట్ వస్తుందండి. అందులో డైజెషన్ కూడా బాగా అవుతుంది పిల్లలకు కూడా. రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. అలా బాగా నలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఒక 1/2 కప్పు అయితే సరిపోతుందండి బియ్యపిండి వేసుకోండి. పొడి బియ్యపిండి అండి వేసింది నేను. అలా వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వాటర్ వేసి ఇలా పిండి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా ఒత్తుకోవాలండి. వడ షేప్లో ఒత్తుకోండి. ఆ తర్వాత రౌండ్గా రావడానికి కొంచెం చూడండి, సైడ్లు ఇలా అన్నట్లయితే రౌండ్గా వచ్చేస్తాయండి. అన్నీ అలా తయారు చేసి పెట్టుకోవాలండి. కట్లెట్స్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, ఎందుకంటే ఇది బియ్యపిండి కాబట్టి ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి, చాలా తక్కువే పడుతుంది. ఇలా వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలండి. చూడండి, 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి. చాలా ఎర్రగా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.